హాయ్ అండి. ఏటివి అని అనుకుంటున్నారా? అదేనండి, పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన స్పాంజీ కప్ కేక్స్ అయితే చేశానండి. చాలా స్పాంజీగా భలేగా వచ్చినాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో దీని మీద కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకుని తింటే సూపర్గా ఉంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ఈ కప్ కేక్స్ అనేది తయారు చేసుకోండి. దానికోసం ఒక 2 గుడ్లు అయితే ఒక గిన్నెలోకి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. క్రీమీగా ఎంతవరకు బాగా బీట్ చేయాలి. ఆ తర్వాత పంచదార అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత స్వీట్ తినాలనుకుంటున్నారో అంత పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. నేను చిన్న కప్పుతో యాడ్ చేసుకున్నాను. పంచదార కూడా బాగా మెల్ట్ అయిపోయి ఈ విధంగా క్రీమీగా వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకుంటే, ఈ విధంగా బాగా బీట్ చేసామనుకోండి క్రీమీగా వస్తుందన్నమాట. ఎంత క్రీమీగా వస్తే కప్ కేక్స్ అనేవి మనకి చాలా మెత్తగా ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను ఒక అరకప్పు దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఒక కప్పు దాకా మైదా వేసుకున్నానండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా ఒక అర టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. అలాగే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. ఒక స్పూన్ వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. చూసారా, ఈ విధంగా క్రీమీగా రావాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని కప్ కేక్స్లో మీరు వేసేసుకోండి. కప్ కేక్స్కి కొంచెం బటర్ కానీ కొంచెం ఆయిల్ కానీ బాగా రాసేయండి. ఆ తర్వాత ఫుల్గా నింపకండి, ఒక హాఫ్ నింపండి చాలు. ఈ విధంగా నింపేసుకుని నేను ఆల్రెడీ ఒక గిన్నెలోకి కొంచెం ఉప్పు వేసుకొని చిన్న స్టాండ్ అయితే పెట్టుకొని 10 నిమిషాల పాటు హీట్ చేశానండి. ఆ తర్వాత ఈ విధంగా కప్ కేక్స్ అన్నీ కూడా ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని నేను ఒక అరగంట సేపు బేక్ చేశానండి. ఆ తర్వాత కప్ కేక్స్ అనేవి చక్కగా పొంగాయండి. చాలా ఫ్లఫీగా వచ్చినాయి. ఈ విధంగా టూత్ పిక్ పెట్టి మధ్యలోకి పిండి ఏమీ అంటుకోలేదంటే కప్ కేక్స్ రెడీ అయిపోయినట్లు. కొంచెం బాగా చల్లారితే ఆటోమేటిక్గా కప్పులోంచి కేక్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఎంత స్పాంజీగా వచ్చినాయో. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.